తిరుమల శేషాచలం అడవుల్లో వరుసగా భారీ అగ్ని ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. తిరుమల నుంచి పాప వినాశనం మార్గంలో పార్వేటి మండపానికి కూతవేటు దూరంలోని అటవీ ప్రాంతంలో కార్చిచ్చు రేగింది. దీంతో మంటలు భారీ ఎత్తున ఎగిసిపడ్డాయి. వెంటనే గుర్తించిన టీటీడీ ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ అధికారులు అప్రమత్తమై మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. అటు పోలీసులు కూడా ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకొని మంటల్ని అదుపులోకి తెచ్చారు. అగ్ని ప్రమాదం కారణంగా దట్టమైన పొగ ఆ ప్రాంతమంతా కమ్మేసింది. మరోవైపు మంటలు ఎలా చెలరేగాయనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. ఎవరైనా ఆకతాయిలు చేసిన పనా అనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రాంతంలో టీటీడీ శ్రీవారి కోసం శ్రీగంధం చెట్లను ఏర్పాటు చేసి పెంచుతుంది. ఎండాకాలం కావడంతో అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందంటున్నారు అధికారులు. వేసవి కాలం వచ్చిందంటే చాలు తిరుమల శేషాచలం అడవుల్లో కార్చిచ్చు ఏర్పడటం పరిపాటిగా మారింది. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా ఎండలు మండిపోతున్న నేపథ్యంలో తిరుమల కొండల్లో మరోసారి మంటలు చెలరేగుతున్నాయని చెప్తున్నారు అధికారులు. ఇప్పటికే టీటీడీ అధికారులు వేసవి దృష్ట్యా చర్యలు తీసుకున్నారు. అటవీ ప్రాంతంలో మంటలు వ్యాపించకుండా మట్టి రోడ్లు మధ్యలో ఎండిన చెట్లేమైనా ఉన్నా కూడా వాటిని కూడా తొలగిస్తున్నారు. అయినప్పటికీ ప్రమాదం జరగడంతో టీటీడీ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.